సంధ్య థియేటర్ ఘటనపై ఇన్ని రోజులు స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు మాట్లాడారు? గతంలో ప్రతి చిన్న సంఘటనలో ఇండస్ట్రీని ఎందుకు లాగుతారు అంటూ విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు దానికి రివర్స్లో ఇచ్చిన స్పందన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా మెగా కుటుంబం బన్నీని దూరం పెట్టడం, ఇండైరెక్ట్గా కామెంట్లు చేయడం అందరికీ తెలిసిన విషయమే. పవన్ వ్యాఖ్యలు కూడా వారి మధ్య ఉన్న గ్యాప్ నిజమే అన్నట్లుగా బలమైన సంకేతాలు ఇస్తున్నాయని బన్నీ ఫ్యాన్స్, సినీ వర్గాలు అంటున్నాయి. ఇలా అల్లు అర్జున్ విషయంపై పవన్ స్పందన ఒక్కో మీడియా ఒక్కోలా రిపోర్ట్ చేస్తుండడంతో అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మెగా అభిమానులు, బన్నీ వీరాభిమానులు ఒకంత డైలమాలో పడ్డారు. కొందరు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు చూపించగా, మరికొంతమంది అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం తప్పని ఆయన అన్నట్టు చెబుతున్నారు. దీనికి తోడు వీడియో కూడా లేకపోవడంతో క్లారిటీ లేదు. అయితే అల్లు అర్జున్ మీద కత్తి కట్టిన ఒక వర్గం మెగా ఫ్యాన్స్ ఎటువైపు నడవాలి అనేది పవన్ వ్యాఖ్యలను బట్టి క్లారిటీ వచ్చిందనే అభిప్రాయం వస్తుంది. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ తర్వాత సినిమా రావడానికి కనీసం తక్కువలో తక్కువ 2 ఏళ్లైనా పడుతుంది. అప్పటికి ఎన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందో, ఏం జరుగుతుందో ఇంకా చెప్పాలి అంటే అప్పటికి రాజెవరో రెడ్డెవరో మరి.